Hi, good evening, my viewers and subscribers. Welcome to Sri Jyoti Boutique and Parallel. Actually, last videos కన్నా కూడా నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. Could you know why the reason? సో మీకు తెలుసా రీజన్ ఏంటో? సో నేను ఇవాళ ఆ రీజన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది January 17th అండి. సో ఇవాళ February 17th. సో 1 month అనమాట, ఎగ్జాక్ట్ 1 month అయింది నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి. ఏదైతే నా వర్క్స్ని చూపించాలనుకున్నాను, సో అలా అదేవిధంగా ప్రతి ఉమెన్కి కూడా ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో నేను అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఆ వర్క్ అయితే ఎలా ఉంటుంది, ఈ బిజినెస్ ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా సో ఇన్ని రకాల బిజినెస్ ఒక ఉమెన్ చేయగలుగుతుంది అని ఏదైతే నేను చూపించాలనుకున్నాను అనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. సో అనుకున్న విధంగానే నా యూట్యూబ్ ఛానల్ చాలా మంచిగా ముందుకెళ్తుంది బికాస్ ఆఫ్ సపోర్టింగ్ బై ఆల్ ద వ్యూవర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద ఫ్రెండ్స్, వాట్ ఎవర్. ఓకే, సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అనడానికి ఈ 1 monthలో వచ్చినటువంటి 100 members సబ్స్క్రైబర్సే నాకు ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నానండి. సో ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మంచి మంచి డిజైన్స్ని తీసుకొస్తూ మంచి మంచి వర్క్స్ ఏవైతే ఉమెన్కి యూజ్ అయ్యేటువంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నింటినీ కూడా నేను చేయాలని నా మైండ్లో అయితే ఇంకా మంచిగా ఉందండి. డెఫినెట్లీ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఇది నిజంగా హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే 1 monthలో నేను 100 members రీచ్ అయ్యానంటే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బి గెట్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ దిస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బిజినెస్కి నాకు ఒక ప్లస్ పాయింట్గా కూడా అవుతుంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఆర్డర్స్ పెరిగాయి, బిజినెస్ పెరిగింది. సో ఐఎమ్ వెరీ బిజీ ఇన్ ఇట్. ఈవెన్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ వీడియో ఆల్సో ద కస్టమర్స్ విల్ బీ డిస్టర్బ్డ్ మీ ఎ లాట్ మెనీ టైమ్స్. సో చాలా టైమ్స్ వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, బట్ తప్పదు, బిజినెస్ ఈజ్ ద బిజినెస్ అంటే నాకు మెయిన్ అది కావాలి ఆఫ్టర్ దిస్ వన్. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా చేయాలనుకుంటే వెనక ముందు ఆలోచించకుండా ఫస్ట్ స్టార్ట్ చేసేసేయండి. బికాజ్ మీరు చేసే వర్క్లో కంటెంట్ ఉంటే అది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు చూస్ దట్ వన్. సో ఖచ్చితంగా మీరు ఏదైనా సరే సాధించగలరు అని మీ మైండ్లో అనుకుంటే డెఫినెట్లీ స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని అట్లీస్ట్ ఒక ఇద్దరిని మీరు ఇన్స్పైర్ చేయగలిగినా దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, మరి ఇవాళ ఈ గుడ్ని మీతో షేర్ చేసుకోవడమే కాకుండా ఈ మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం, మంచి డిజైన్ కూడా నేను తీసుకొచ్చానండి. మరి అదేంటో చూసేద్దామా? థ్యాంక్ యూ. చూద్దామా? ఓకే అండి, చూసారు కదా. సో ఈ శారీ చూడండి, కాంబినేషన్ ఎంత బాగుందో. సో బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. సో చూడండి, సో శారీ లెమన్ ఎల్లో వచ్చింది. సో బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. సో కొంచెం కాంట్రాస్టింగ్ కలర్. మరి దీనికి ఎలాంటి బ్లౌజ్ని మనం డిజైన్ చేస్తాం, ఎలాంటి డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేశారో చూద్దామా. చూడండి, ఆ బ్లౌజ్కి నెక్ చూడండి ఎంత హెవీగా, ఎంత నీట్గా వచ్చిందో. సిలుక్ హియర్. సో ఫ్లవర్స్ వచ్చేసి దాని బార్డర్ కలర్ ఇచ్చాను. చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ జరీ ఇచ్చాను. ఇంకా దాని కాంబినేషన్గా శారీలో ఉన్నటువంటి కలర్స్ని నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం ఈ డిజైన్ అనేది వేసానా నేను ఈ మిషన్ మీద. సో నాకు యాక్చువల్ చిన్నగా వస్తుందేమో డిజైన్ అని నేను అనుకున్నాను, బట్ అనుకున్న దానికంటే కూడా డబల్ వచ్చిందండి ఈ డిజైన్ అయితే. ఎందుకంటే ఏదైనా ఒక డిజైన్ మనం ఫస్ట్ టైం వేసేంత వరకు కూడా మనకు అది ఎంత సైజ్ వస్తుంది అనేది మనం చెప్పలేం, మనమే కదా ఎవరైనా అంతే. అట్లీస్ట్ వన్స్ మనం వేసామంటే దెన్ వీ హ్యావ్ గాట్ అన్ ఐడియా దట్ ఎస్ అది ఇలా వస్తుంది అన్న ఐడియా మనకు అనేది వస్తుంది అనమాట. సో నేనేమనుకున్నాను, ఇది చిన్నగా వస్తుంది అనుకుని కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్పున్నాను. బట్ ఆఫ్టర్ దీని ఫినిషింగ్ చూసిన తర్వాత నేనే ఇంకొంచెం చెప్పుంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఫస్ట్ టైం నా దగ్గర కస్టమర్ వచ్చారు. సో వాళ్ళు మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి రీజనబుల్ ప్రైస్తోనే వాళ్ళకి అందిస్తున్నాను. సో వాళ్ళు లట్కున్స్ కూడా అడిగారు, సో ఇలా కావాలన్నారు. సో 2 flowers కూడా ఇచ్చాను. ఇక్కడ చూడండి డిజైన్లో ఫస్ట్ 2 lines కూడా ఇలా వచ్చాయి. సో దాని లోపల ఫిల్లింగ్ నేను ఎల్లో ఇచ్చాను, లెమన్ ఎల్లో ఇచ్చాను. దాని తర్వాత ఇవి లీవ్స్ లాగా వచ్చాయి. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ మాత్రమే ఎల్లో ఇద్దాం అనుకున్నాను, నాకెందుకు అది సూటబుల్ అనిపించలేదు. సో యాక్చువల్గా ఇది మొత్తం గ్రీన్తో ఇద్దాం అనుకుంటే గ్రీన్ మీద కనపడదు. దట్స్ వై దాన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఈ లెమన్ ఎల్లోని నేను ఇలా దాన్ని కవరప్ చేస్తూ ఇచ్చాను అనమాట. యాక్చువల్గా వర్క్ వేయడం కాదు కానీ ఆ కాంబోస్ని, ఆ కలర్ కాంబినేషన్ సెట్ చేయడం అనేది ఒక టాస్క్. నాట్ ఓన్లీ మీ, నా ఒక్కదానికే కాదు, ఎవరైతే ఈ వర్క్స్ అన్ని వేస్తున్నారో సో వాళ్ళందరికీ కాంబినేషన్ సెట్ చేయడం అనేది నిజంగా ఒక టాస్క్ అనేది చెప్పుకోవాలండి. అఫ్ కోర్స్ ఉన్న కలర్స్ ఏవైనా వేసేయచ్చు కదా అని అనిపిస్తుంది, బట్ దానికి కలర్ కాంబినేషన్ కుదిరితేనే వర్క్ హైలైట్ అవుతుంది.
లేదు నేను ఉన్న కలర్స్ అన్నీ వేసి దొబ్బేస్తానంటే ఇంక కష్టమే ఇక. చూడండి ఎంత బాగుందో డిజైన్. నెక్ అనేది ఎంత హెవీగా వచ్చింది చూడండి. బాగా హెవీగా వచ్చింది. యాక్చువల్ 1500 వర్క్తో ఈక్వల్గా వచ్చిందండి ఈ వర్క్ అయితే. కాంబినేషన్ కూడా అంతే బాగా కొంచెం ప్రతిసారి ప్రతి వీడియోలో నేను ఏం చెప్తుంటానంటే కాంట్రాస్టింగ్ కలర్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి, చిన్నదైనా హెవీగా అనిపిస్తాయని చెప్తుంటాం. మరి ఇది కాంట్రాస్టింగ్ కలర్ ప్లస్ హెవీ వర్క్. సో ఎంత హెవీ లుక్ ఉందో చూడండి. సో ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ బాగా పెద్దగా హైలైట్ అయ్యాయి. సో మెయిన్ లెమనల్లో ఎక్కువ వాడాం కాబట్టి ఇంకా బాగా మంచిగా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. డార్క్ మీద లైట్ కాంబినేషన్ అని ప్రతిసారి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. సో అదేవిధంగా ఇది బాగా హైలైట్ అయింది. సో దాని స్లీవ్స్ చూద్దాము ఒక్కసారి. సో మీరు కూడా ఏమైనా పట్టు శారీస్ తీసుకున్నప్పుడు కాంట్రాస్టింగ్ కలర్స్లో తీసుకోండి అని నేను చిన్న సజెషన్ చేస్తున్నాను అంతే. చూడండి స్లీవ్స్ చూడండి. సో వాళ్ళు యాక్చువల్గా బుటాస్ కూడా అడిగారు, యాక్చువల్లీ డిజైన్లో లేవు బట్ కావాలి అన్నారు, అందువల్ల నేను ఇచ్చానమాట. సో ఇది కూడా చూడండి మగ్గం వర్క్ లాగా ఎంత బాగా వచ్చిందో వర్క్ చూడండి. చూడండి స్లీవ్ సేమ్ నెక్ లైన్ ఎలా వచ్చిందో అలా వచ్చింది, బట్ ఇక్కడ 2 లైన్స్ రాలేదనమాట దానికి. సో బుటాస్ ఎక్స్ట్రా ఇచ్చాం. ఇది కూడా మగ్గం వర్క్ లాగా ఉందండి యాక్చువల్గా, అంత బాగా వచ్చిందండి వర్క్ కూడా. చూడండి థ్రెడ్ వర్క్ ఎంత బాగా వచ్చింది, యాక్చువల్ థ్రెడ్ వర్క్ లాగా అనిపిస్తుంది. ఆరి వర్క్ ఎలాగైతే లుక్ ఉంటుందో ఇది కూడా అలాగే లుక్ వచ్చిందండి చూడండి. ఇంకా స్టోన్స్ కూడా నేను పెట్టలేదు. సో స్టోన్స్ పెట్టకముందు ఇంత బాగుంది, ఇంకా స్టోన్స్ పెట్టిన తర్వాత ఇంకా హైలైట్ అయిపోద్ది. ఈ పీసెస్ అనమాట వాళ్ళే స్టిచ్ చేసుకుంటామన్నారు, ఇంకా స్టిచ్ వరకు మన దగ్గర ఉండవు. సో నేను లేట్ చేసి ఉన్న పీస్ కూడా వెళ్ళిపోద్ది, నేను మళ్ళీ ఈ డిజైన్ మిస్ అయిపోతాను, నా వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో ఇంత ఫాస్ట్గా వీడియో చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో ఆ స్టిచెస్ చూడండి. దీని ఒక్కొక్కటి ఎంత మంచిగా వచ్చాయి. బుట్టాసు కూడా థ్రెడ్ వర్క్ లాగా చాలా బాగా వచ్చాయి. చూడండి ఫ్లవర్స్ బాగా హైలైట్ అయ్యాయి. గ్రీన్ ఇచ్చాను కాబట్టి ఒకవేళ లెమనెల్లోనే ఇచ్చేసింటే అంత రన్నింగ్ కలర్ అయిపోయేది. సో ఇది దీని మీద సేమ్ కలర్ కనపడదు కాబట్టి అదే కలర్ ఇచ్చి మళ్ళీ దాని చుట్టూ ఇలా చేయడం వల్ల అది కొంచెం హైలైట్ అయింది కలర్. చూడండి మరి ఫ్రంట్ నెక్ ఎలా ఉందో చూద్దామా. సేమ్ లైన్ ఫ్రంట్ నెక్ వచ్చింది చూడండి. బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే ఫ్రంట్ నెక్ కూడా వచ్చిందండి. సేమ్ లైన్ బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే. సో ఎలా ఉంది డిజైన్ అందరు కూడా కామెంట్ చేసేసేయండి. సో డిజైన్ నచ్చిందా లేదా అని. సి ద డిజైన్ వన్స్ అగైన్. సో ఎవరికైనా ఈ డిజైన్ కావాలన్నా కూడా దీని స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్ మెసేజ్ చేసేసేయండి. తెలుసు కదా నెంబర్ 8500129295. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నానండి. సో ఇదే విధంగా మీరు ప్రతి ఒక్కరిని రెఫర్ చేస్తూ నా ఛానల్ని ముందుకు పంపించే విధంగా లైక్స్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్.